హాయ్ గాయ్స్, అందరూ నమస్తే. ఎస్, మీరు చూస్తుంది వింటుంది అంత నిజమే. ఐఎమ్ బ్యాక్ అగైన్. తిరుపతి వ్లాగ్ పెట్టి 10 days కూడా అవ్వలేదు, అప్పుడే కొత్త వ్లాగ్. ఎట్లుంటుంది మన కన్సిస్టెన్సీ? చాలా థిక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం మనం. ఇవాళ వీఆర్ గోయింగ్ అవుట్. ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఎక్కడికి తెలియదు. మీ ఇద్దరం కలిసి మా ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం. అబ్బాయి ఇక్కడ అది ఊరు అనమాట. ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఏదో ట్రెక్కింగ్ ఏరియా ఉందంట, అది చూసి ఇంకా ఏదో టెంపుల్ ఉందంట. అండ్ డ్రింక్స్ కూడా అరేంజ్ చేసిండు మా వాడు. డ్రింక్స్ కూడా పుచ్చుకొని మొత్తం ఈ రోజున ఎంజాయ్ చేద్దాం. ఓకే సెకండ్ చెప్పేమన్నా? యా గైస్, ఇప్పుడైతే ఓఆర్ఎన్ మీద థ్యాంక్స్ టు లాట్. ఫస్ట్ ఆల్ నా వాయిస్ వినిపిస్తుందో చూసుకుంటా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇప్పుడే టిఫిన్ తిన్నాం గైస్. బాగా రెండు ప్లేట్లు బాగా లాగించాం అనమాట. నేను ఒక మసాలా దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నా. మనోడు ఒక ఆనియన్ దోశ, ఇంకేంటిది 2 వడలు బాగా తిన్నాం అనమాట. లంచ్కి ఎక్కడికి వెళ్దాం? ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. సో లంచ్ యా, మీరు చూసుకున్నట్టయితే సేమ్ స్టోరేజ్ ప్రాబ్లమే. నా ఫోన్లో కాదు, మనోడి ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నా. ఎస్, సో ఇప్పటి నుంచి నేను ఏ బ్లాగ్ చేయాలన్నా ఎవరో ఒకరు ఉండాలన్నమాట. సో వాళ్ళ ఫోన్తో నేను రికార్డ్ చేస్తాను. అండ్ ఈ ఫోన్లో క్లారిటీ మస్తుంది, 4K 60 FPS సూపర్ ఉంది. మీకు కూడా క్లారిటీ తెలుస్తుందని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం, అసలు మనం వెళ్ళే లొకేషన్ ఇక్కడికే గైస్. మేము వెళ్ళేది ఏదో నర్సాపురం దగ్గర. ఇంకా 40 minutes చూపిస్తుంది. వెళ్తున్నాం. అండ్ గైస్, ఇది అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. రాత్రికి రాత్రి అనుకున్నాం ఎక్కడికైనా పోవాలని. సో నైట్ మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ పేరు చెప్తాం. ఫస్ట్ వండర్లా పోదాం అనుకున్నాం, కానీ మనకి కొన్ని కారణాల వల్ల కారణాల వల్ల మంతేను కదా, ఎస్పెషల్లీ ఖర్చు లేకుండా పనులు చేద్దామని అనుకున్నాం. ఓకే, సో ఎక్కడికి వెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్ అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్దాం ఎందుకు, మా ఊరికే వచ్చేసేయండి. అనలేదు, మేమే అన్నాం. ఎట్లా మీ ఊరికి రావాలంటే వచ్చేసేయండి, కళ్ళు సెట్ చేస్తా రెండు కూర్చోండి, రెండు కూర్చోండి, కళ్ళు సెట్ చేస్తా అది చేస్తా అన్నాడు. చూడాలి మరి ఏం చేస్తాడు. ఎనీథింగ్ టు సే? సాకేత్ ఫస్ట్ బండి మీద వెళ్దాం అన్నాడు గైస్. బండి మీద వెళ్తే ఇంకా లాస్ట్ బ్లాగ్ అవుతుంది అది. మా సాకేత్ ఫస్ట్ టైం గైస్ కార్ నడపడం. కార్ అంటే ఆటో గేర్ నడపడం. ఎక్కడ పెడతాడో అని భయం అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. పెట్టి బస్సుకు పెట్టి. ఏంటండి అరాచకం? ఉందిలే, 1/2 kilometer ఉంది. ఆగలేకపోతున్నాను సార్. గైస్ గట్కేసర్ రోడ్ ఎక్కి, గట్కేసర్ రోడ్ కాదు, నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇటు ఎగ్జిట్ నెంబర్ 5 లో దిగాలి. మీకు కూడా అడ్రస్ పెడతా, వచ్చేసేయండి. ఆల్ ఆర్ వెల్కమ్. ఇక్కడ గాలి కొట్టిస్తున్నాం. అరుస్తున్నాడు భయ్యుడు. వీఆర్ సమ్వేర్, బట్ ఐ డోంట్ నో వేర్ వీఆర్. మనోడు కార్లోనే ఉండు. ఒక్కసారి బయటికి పోయినా గైస్, ఫోటోలు చూడండి. లాంగ్ హెయిర్ కష్టాలు ఎవరికి రాకూడదు, షార్ట్ హెయిర్ వాళ్ళకు రావు. ఈడు కాదు నీకేమైనా డైలాగ్స్ వస్తే గట్టిగా మాట్లాడు. ఓకే, మళ్ళీ డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మంకీస్ ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? ఇందాక నర్సాపూర్కి వెళ్ళామని చూసిందా? మన 10 kilometers. వీఆర్ గోయింగ్ టు నర్సాపూర్ అనమాట. యాక్చువల్లీ నర్సాపూర్ దగ్గర ఏదో విలేజ్, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, నర్సాపూర్ 9 kilometers. మంకీస్ ఉన్నాయి, జాగ్రత్త పోవాలి. అచ్చుత్ ఫస్ట్ టైం కదా, భయం అవుతుంది గైస్. అచ్చుత్ మాట్లాడి సాకేత్. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and football. పిల్లమర్రాజు, నువ్వు సూపర్ రా. ఏదో గుడి ఉంది అక్కడ. పల్లెటూరు గైస్. ఇక్కడ నుంచి మా వాడు డైలీ ఆఫీస్కి వస్తాడు. సాహసం అనే చెప్పాలి. ఇక్కడ నుంచి షాప్ ఆపుతా. ఏ ఛత్రపతి ఉన్నాడు ఇక్కడ. ఛత్రపతినా? యా, ఛత్రపతి. వాడు మళ్ళీ వచ్చాడా?
లెట్స్ గో గైస్. ఇది ఎక్కడ ఉంటది, ఎక్కడ వరంగల్, కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్, దాని లైట్ వర్షన్ ఇది. సో గైస్ మీకు చాలా చెప్పాలన్నమాట. ఓకే. యాక్చువల్ ఏమైందంటే మా ఫ్రెండ్ వస్తున్నప్పుడే దారిలో నేను చిన్న పని మీద బయటకు వచ్చిన, 1/2 అవర్ పడుతుందని చెప్పి 1/2 అవర్ అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసిన, ఇప్పుడు కూడా 1/2 అవర్ పడుతుందని చెప్పాను. 9:30 అవుతుంది. ఇంకా రాడే రావాడు. రావు కాలం దాటిన తర్వాత కూడా వస్తాడు. ఇక వాళ్ళ ఇల్లు ఎక్కడెక్కడో ఉంది, మేము ఇంకా పక్కన ఏదో చెట్టు కింద కూర్చున్నాం. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఏదో టెంపుల్ ఉందంట, ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, తర్వాత ఏదో ట్రెక్కింగ్ స్పాట్ ఉందన్నాడు. మరి చూడాలి, మనోడిని నమ్మకం తగ్గిపోతుంది మెల్లమెల్లగా. వెన్నుపోటు కాదు సార్. తర్వాత డ్రింక్స్. ఎనీ వర్డ్స్? దెబ్బ మీద దెబ్బ. సో గైస్, ఈయన అన్నమాట ఫ్రెండ్, గ్రీన్ షర్ట్ వేసుకుండు కదా అచ్యుత్. చాలా షాకుల తర్వాత, చాలా సస్పెన్స్ల తర్వాత వచ్చాడు అనమాట. సో ఇప్పుడు కళ్ళుకి వెళ్తున్నాం. అన్నయ్య వచ్చేసాడు. కళ్ళు తాగి పడిపోదాం రోడ్డు మీద. ఫస్ట్ మనం రోడ్ మీద సైకిల్ ఏం కాదు అంటే నేనే డ్రైవింగ్ చేసుకుంటా నడుపుతా, రికార్డ్ చేస్తున్నా. సో భయపడుతున్నారు పిల్లలు. ఏం కదా, ఏమైంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి అందరికి. అందుకే కార్కి ఇన్సూరెన్స్ ఉందా? ఊరి పేరు ఏంది ఎగ్జాక్ట్లీ? ఏది మా ఊరి పేరు కొత్తపల్లి, మనం పోయేది పాతపల్లి. ఏమా అది గైస్ కొత్తపల్లి. ఇందాక నుంచి ఊరి పేరు ఏదో అంటున్నా కదా, కొత్తపల్లి ఊరు అనమాట. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. నన్ను ఎందుకు పోయా? అబ్బా, ఈ మగ్గులు చూసి స్నానానికి వచ్చినాం అనుకోకండి గైస్, కళ్ళు కోసమే. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. నిజంగా చాలా తీయగా, చాలా బాగుంది. కొబ్బరి నీళ్ళకి తక్కువగా. ఆల్ థ్యాంక్స్ టు అచ్యుత్, ముఖేష్. అలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే గైస్ ఇంత ఉంటుందని. వర్త్ వెయిటింగ్ నిజంగా. అంతసేపు వెయిట్ చేయించింది కానీ దాంతో సెటప్ అంతా చూడగానే వెయిటింగ్ అంత కష్టం అంతా మర్చిపోయింది. థ్యాంక్స్, అంతకన్నా ఏం చెప్పగలం. థ్యాంక్ యూ. చికెన్ మనం తేవాలనుకుంటున్నాం. సాకేత్ ఆల్రెడీ ఒక గ్లాస్ వేసి ఇంకో గ్లాస్ ఇస్తుండు. సెకండ్ అండి. అచ్చుది అయిపోయింది. లేక్ కొంచెం మనది ఇంకా సగం ఉంది, మనం మెల్లగా ఎక్కిస్తాం అనమాట. ఇది 5th అండి, అయిపోయింది 5th. ఇది కాకుండా ఉందా? ఏది ఫ్రిడ్జ్ లో కూడా పెడతారు కదా. Consumption of kallu is not injurious to health. ఏం చెప్పావురా? బెనిఫిషియల్ టు యువర్ హెల్త్. ఎస్, కానీ లిమిట్ లో తాగాలి. ఎక్కువ తాగరు, తక్కువ తాగరు, సంసారం ఏమంటున్నా? గైస్ ఆమ్లెట్స్ కూడా వచ్చినాయి. అబ్బా జంపర్ మే పంపర్. మా గురుగారు పాటలు పెట్టద్దు. తాగిన వాళ్ళని చంపేస్తాం, రూల్ పెట్టాలరా. మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ తాగరు, తక్కువ తాగరు, సంసారాలు. 250కి చూడండి గైస్, కడుపు నిండా తాగొచ్చు, తాగి పడిపోవచ్చు. ఈ ఆమ్లెట్ ఎంతో తెలియదు కానీ టేస్ట్ కూడా బాగున్నాయి. ప్లానింగ్ గైస్, 2 కుండలు అయిపోయినాయి. బంపర్ సూపర్ టేస్ట్. ఇన్నే వండుకోవాలి, తాగండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో గైస్ అయిపోయింది గైస్. ఎన్ని ఒక 2 లీటర్లు తాగి ఉంటాను నేనే. 2 లీటర్లు. చాలా బాగుంది కళ్ళు, టేస్ట్ అయితే ఎక్కింది నాకు. ఆల్ వీఆర్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. పోలీసులు లేకపోతే చాలు, అదే 10,000. అదే 10,000. దొరికితే కూడా 10,000. 10,000 కోటు లవడ అన్నీ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు? యూ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్.
అచ్యుత్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆల్ థ్యాంక్స్ టు థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? ఇప్పుడు వీఆర్ గోయింగ్ బ్యాక్ టు విలేజ్ గైస్. ఇది విలేజ్ అవుట్స్కట్స్ లో విలేజ్ కి అవుట్స్కట్స్ లో ఉందన్నమాట. ఏం చెప్పావురా? ఇది ఏంటిది? కల్లువనమా? ఈతవనం చాలా బాగుంది. లొకేషన్ పిన్ చేసి పెట్టు కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో. చాలా బాగుంది. సార్ మీ అచ్యుత్ 50 అని వాడితే 50% డిస్కౌంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ 500 ఉంటే 250 ఇచ్చేస్తాను. అంతే. సాకైతే అయితే ఫుల్ తాగి నడుపుతాడు. మరి దేనికైనా గుర్తుంటాడా లేదా భయం అవుతుంది నాకైతే. ఏం ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ దేనికి? బండికి ఉంది. బండికి అదే కదా, ఆఫీస్ వాళ్ళు ఇస్తారు కదా. వెళ్ళిపోతుంది. ఇంకెందుకు ఇస్తారు? నాకు కూడా 3 లక్షలు. 3 లక్షలా? 3 lakhs. ఓకే. ఏం రుచిగా ఉందండి. సో గైస్, ఇప్పుడే అచ్యుత్ వాళ్ళ ఇంట్లో ఫుల్ తిన్నాం అనమాట. ఫుల్ చికెన్ కర్రీ, బగారా రైస్ తిన్నాం. థ్యాంక్ యూ అంటే ఒకవేళ మీరు బ్లాగ్ చూస్తున్నట్టయితే. చాలా బాగుంది. చూడు, థమ్స్ అప్ ఏం చేసినాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు నర్సాపూర్ ఫారెస్ట్ అండ్ సాకేత్. జంపర్ మే బంపర్. కొంచెం చిన్న బండి, కొంచెం హ్యాండిల్ విత్ కేర్. చిన్నప్పటి నుంచి ఇదే రావడం. చిన్నప్పుడు స్ట్రగ్లింగ్. నేను చిన్నప్పటి నుంచి స్ట్రగ్లింగ్ అండి. So guys, we just entered Narsapur forest. ఇది డైరెక్ట్ వే టు వాచ్ టవర్. వాచ్ టవర్కి వెళ్దామా? డైరెక్ట్ అదే వచ్చేటప్పుడు చూసుకోం రావచ్చు. ఎండ చూసారు కదా, దంచి ఎండ మామూలుగా లేదు. ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. బ్రిడ్జ్ ఇది అన్ని ఆస్థెటిక్. చూస్తున్నారు కదా ఎంత హిల్ ఉంది, ఎంత పైకి ఉంది చూడండి. బేర్ గ్రిల్స్. మా ఫ్రెండ్ ఇగ్నోర్ చేయండి. ఇది ఇంకెంత ఉంటుంది? కిలోమీటరా? గైస్, మద్యపానం నిషేధం అంట. సాకేత్, నువ్వు ఇక్కడనే ఉండు మరి. A few moments later. సన్ కిస్డ్ ఇది. సన్ కిస్డ్ కాదు, సన్ ఫక్కడేంగా. గైస్, అక్కడ ఆరెంజ్ కలర్ కనపడుతుందా? అక్కడ స్టార్ట్ అయినా గైస్. వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి 5 అవుతుంది. సన్సెట్ దాకా ఉందాం అనుకున్నాం, బట్ అది ఇప్పుడు అయ్యేటట్లేదు. సమ్మర్లో 7కి అవుతుందట్టుంది సన్సెట్. మళ్ళీ మేము హైదరాబాద్ పోవాలి కదా, రేపు ఆఫీస్. ఏం పోతుంది, నేనైతే పోను మ్యాక్సిమం. నువ్వు పోతావు సాకేత్ సచ్చినట్టు పోవాల్సిందే. అచ్యుత్ నేను లీవ్ పెడతాం. సో అట్లా ఎట్లయినా రేపు శాలరీ వస్తుంది. రేపే కదా వచ్చేది? మండే. ఫక్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మెల్ల రావట్లేదే. ఇంకోసారి పర్లే. చాలా ఇంకా దిగు. గైస్, అక్కడ మనం ఫారెస్ట్ అక్కడ నుంచి ఈదుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం అనమాట. లేక్ వ్యూ దగ్గర ఆగాం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఈదుకుంటూ అక్కడికి వెళ్ళాలి. వేరే పని ఏం లేదంటారా? ఎప్పుడు చూసినా పని రా. ఎక్కడికి వెళ్దాం అంటున్నావు? అక్కడే ఉంది, చూద్దాం. విల్ గో అండ్ సీ వాట్ ఈస్ సేయింగ్. జిమ్ గిల్మే. ఎవడో భారీ పర్సనల్ కూర్చున్నట్టు. గైస్, పార్క్ వచ్చాం ఆడుకోవడానికి కదా, కొంచెం కరిగించడానికి. గైస్, అక్కడ సన్సెట్ మీకు ఒక్కని షార్ట్ చేస్తా. ఆ సన్సెట్ పక్కన సాకేత్ వచ్చింది పో షార్ట్. ఇక్కడ గబ్బిలాలు చూడండి గైస్.
ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలియదు. వామ్మో, ఆకుల కంటే ఒక గబ్బిలాలు ఎక్కువ ఉన్నట్టు తరంగా మూతి మీదకి వస్తుంది సాకేత్. గైస్ ఫైనలీ వీఆర్ గోయింగ్ హోమ్. వీళ్ళని వాళ్ళ ఇంట్లో దింపేసి గో బ్యాక్ హైదరాబాద్. సో ఈ వ్లాగ్కి ఇంతే. ఎనీథింగ్ ఎల్స్ యా యూ వాంట్ టు సే? We enjoyed a lot, sir. ఎస్ నిజం చెప్పు. వీ స్ట్రగుల్డ్ ఎ లాట్. వీ ఎంజాయ్డ్ ఆల్సో, వీ స్ట్రగుల్డ్ ఎ లాట్. బట్ యా ఏదోటి ఇంట్లో ఖాళీ కూర్చుండే బదులు ఏదోటి ఎక్సర్సైజ్ అయినా అయింది. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. Stay tuned. స్టే, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మంచి, చేసుకోకపోతే ఇంకా మంచి. बिहार के लोग मेरे साथ हो आप